ప్రభు స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకిచ్చాడు. ఈ దినాన్ని బట్టి దేవాదేవుని మనం స్తుతించి కనపరచవలసిన వారమేంటున్నాం. ఈ దినము కీర్తన 106:15 Psalm 106:15 వారు కోరినది వారికిచ్చెను, వారు కోరినది ఆయన వారికిచ్చెను. సో he gave them what they asked for. उसने उन्हें मुँह मांगा पर दो दिया. అవునండి, దేవుడు మన కోరిక తీర్చేవాడు. అది ఆయనకి ఇష్టంగా ఉండాల. ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆయనకి ఇష్టము కాంది కాదు, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం అడగాలి. మీరు అడిగినని మీ భోగం నిమిత్తం దురుద్దేశముతో అడుగుతున్నారు అంటాడు. అంటే సదుద్దేశముతో అడిగితే దేవుడు సఫలీకృతము చేస్తాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31 నంబర్ 731. యెహోవా సన్నిధిలోండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసింది. దేవుడు తన బిడల అక్కలు ఎంత తెలుస్తుందండి. అయితే పూరేళ్లు పంపించాడు ఒక దిన ప్రయాణమంత దూరములో. అయితే భూమి మీద 2 మూరల ఎత్తున దేవుడు పిల్లల యొక్క అక్కలు తీర్చే దేవుడు. అదేలాగున 78వ కీర్తన 27వ వచనం, సూర్యంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుకరేణులో అంత విస్తారము రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కొమ్మరించెను. అయితే వారి మీదకి ఇవన్నీ దేవుడు అంత జనాంగానికి మాంసం కావాలన్న మాంసం అన్ని దేవుడు సప్లై చేస్తున్నా అండి. అది అరణ్యములో అద్భుత రీతిగా వారు నడిపించారు. కానీ వాళ్ళు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా అనేకసార్లు దేవుడు చేస్తున్న మేలును మర్చిపోయి అయితే కృతజ్ఞత లేని వారు. దానికి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దంట. సోదరుడు మర్చిపోకుండా ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఉన్న శ్రోతలు మీ కృతజ్ఞత కలిగి జీవించేదానికి కృప దయచేయండి. వారి అక్కర్లన్నీ కృపలో తీర్చమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.